చలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు ఉన్నారు స్టూడియోలో. విజయ్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు. భరత్ గారు నమస్తే. ముందుగా విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం గతంలో దక్కన్ సిమెంట్స్కు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ స్థాయిలో సంచలనం రేకెత్తించిందో మనం చూసాం. పెద్ద ఎత్తున వివాదానికి తెరతీసిన అంశం. ఆ అంశానికి సంబంధించిన మరో కీలకమైన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో మనకు ప్రధానంగా కనిపిస్తోంది. గన్ గేమ్ పేలిన భూ స్కామ్, జూబ్లీ కొండను తవ్వితే బయటపడిన అనకొండలు అంటూ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సమగ్రమైన కథనాన్ని మనం చూస్తాం. ఎట్లా చూడాలి, తీగ లాగితే డొంక కదులుతుందంటూ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన విషయాల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగానే కూడా సినిమా చూపిస్తున్నది. ప్రభుత్వం నడపలేదు సినిమా. ఇట్లా ఈ సినిమాలలో చూసిన అంతా ఒక ప్రభుత్వం అధినేతగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎంత దోపిడీ, ఎంత అరాచకాలు, ఎన్ని చెయ్యలేనన్ని అరాచకాలు, భవిష్యత్తులో ఇంకెవరైనా చేస్తారా చేయరా అన్నంత అరాచకాలన్నీ మాత్రం ఈ కాలంలో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని చూస్తే అర్థమైపోతుంది. మంత్రులు, ముఖ్యమంత్రులు సోదరులు ఏ రకంగా విచ్చలవిడితనంతో దోపిడీకి పెద్ద షటర్లు తెరిచిన విధంగా ఒక్కొక్క స్కామ్, ఈ భూ స్కామ్కి చూసినట్లయితే మొత్తం తనకు అప్పటి నుంచే రాష్ట్రంలో ఈ 2-3 జిల్లా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, 100 కోట్ల పని ఏదన్నా జరిగినా తన కనుసన్నల్లోనే జరగాలి అనే ఒక టార్గెట్తో పనిచేసినట్టు కనిపిస్తున్నటువంటిది. దీనికి పూర్తిగా ప్రోత్సహిస్తున్నటువంటిది. అందుకే ఇక్కడ ఉన్న కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, కమిషనర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి ఎవరన్నా పని దగ్గరికి పోతే ఫలానా వాళ్ళని కలిసి రండి, ఎమ్మెల్యేలు పోయినా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతేనే చెప్పినటువంటిది, హెచ్ఎండిఏ కమిషనర్ చెప్పినటువంటిది, మీరు వాళ్ళ సోదరులను కలిసి వచ్చిన తర్వాతనే మీకు సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్లు వస్తాయని చెప్పినటువంటి నడుస్తున్నటువంటి దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పాలనలో ఒక చట్టబద్ధమైన పాలన కానీ, ఒక న్యాయబద్ధమైనటువంటి పాలన కానీ జరగటం లేదు. ఈ స్కామ్ డెక్కన్ సిమెంట్ కాడ మొదలైనటువంటిది ఇప్పుడు తవ్వితే ఎట్లా వచ్చింది, 1,000 కోట్ల జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో స్థలం లేకపోయినా మీరు కొంతమందిని తీసేసి వాళ్ళకి స్థల రూపాయన హౌసింగ్ స్కీమ్ కట్టిస్తామని అప్పటికి అడ్వాన్స్ ఫ్రీలాన్సింగ్ కూడా ఒక్కొక్కరి దగ్గర 2-3 కోట్లు వసూలు చేసి పెట్టుకున్నారు. అంటే అప్పుడు ఓహో ఇంత పెద్ద దానికి సంబంధించినటువంటి 1,000 కోట్లు మా కనుసన్నల్లో జరగాలి కదా అనే దాంతో ఈ భూములకు సంబంధించినటువంటిది తెరలేపి మొత్తం కళ్ళకు కట్టినట్టు అసలు ఎట్లా దోపిడీ చేయొచ్చు, ముఖ్యమంత్రి పదవికి ఉన్నట్లయితే ఏ రకంగా మొత్తం దోపిడీ చేయొచ్చు అనేది మాత్రం క్లియర్గా భూదోపిడీకి సంబంధించినటువంటి. అందుకని ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం అనేదే లేదు. ఒక అరాచక మాఫియా, భూమాఫియా అరాచకం, అదేవిధంగా పోక్సో చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి నాయకత్వంతో రాష్ట్రాన్ని, ప్రజలను అంతలో ధనమాన ప్రాణాలు ఏది రక్షించలేకపోతున్నారు. ఆస్తుల కానించి అటు రెవెన్యూ మినిస్టర్ కానీ చూసుకుంటే ఒక్కొక్కరిని బెదిరించుడు, భూములు కొల్లగొట్టుడు, ఇట్లా వీళ్ళు సెటిల్మెంట్ చేసి ఇట్లా చేయడం, గన్నులు పెట్టి కూడా ఆ రోజు నుంచి కనిపిస్తున్నది కదా. ఇదంతా ఏంది, జూబ్లీ హిల్స్ సొసైటీకి భూమి, ఆ దేవాదాయానికి సంబంధించిన 16 ఎకరాలు వెంచర్కి సంబంధించినటువంటిది, దాని వెనకాల ఇంకా 114 ఎకరాలు ఉన్నది. దాన్ని ఏ రకంగా కబ్జా చేయాలి అనేది, దాని ద్వారా ఆస్తులు డెవలప్ చేసుకొని మేము 1,000 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి అంటే ఇది ఒక చిన్నదే ఇప్పుడు కనిపిస్తున్నది. ఇలాంటి బయటపడినటువంటి ఎన్ని ఉన్నాయో ఎవరైనా సెటిల్మెంట్ పోయి చేసుకోండి. ఇంకో ఏరియాలో ఉన్నటువంటిది మంచిర్యాల ఇటువంటి ప్రాంతంలో, రంగారెడ్డి జిల్లా 1-2 ఎకరాల వివాదం వస్తే కూడా వాళ్ళ దగ్గరికి పోయి సెటిల్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. పోగానే ఇది మీకు ఇవ్వం, ఇది మాకు, ఈ భూమి నాకు అప్పగించండి, మేమే డెవలప్ చేసుకుంటాం అనేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఈ కనుసన్నల్లో, వాళ్ళ అన్నదమ్ముల కనుసన్నలో, ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే దీనికి సంబంధించిన 2-3 జిల్లాల్లో భూములకు సంబంధించిన ఏదైనా కలెక్టర్ కాడికి పోయినా, ఆర్డీఓ కాడికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా వాళ్ళ వెంటనే మీరు ఫలానా వాళ్ళని కలిసి రండి, కలిసి వస్తేనే మీ పనులు అవుతాయి అనేది చెప్పేటువంటి సిచ్యువేషన్ ఇక్కడి నుంచే తయారైంది. ఈడ బేస్ పడే 2020 అప్పటి నుంచి బేస్ పడి ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి మంచిగా సినిమా చూపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇక నెక్స్ట్ ఎట్లుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి ఎలాంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము. అటు రైతుల సంక్షేమం చూడట్లేదు, ఇక్కడ మొత్తం భూదోపిడి, హైదరాబాద్కు సంబంధించినటువంటిది డబ్బులు మొత్తం ఏంటంటే
వచ్చిన అధికారాన్ని ప్రజా సంక్షేమం కాకుండా స్వార్థ ప్రయోజనాలకు భూదందాల కోసము వాళ్ళ సొంత లాభాల కోసమే చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే దానికోసమే ఉందనే విధంగా ప్రజలకు కనిపిస్తున్నటువంటిది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ భరత్ గారు, మనం చూస్తున్నాం విజయ్ గారు చెప్పినట్టుగా పూర్తిగా దక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో తీగలాగితే జూబ్లీ హిల్స్లో డొంక కదులుతుందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా మనం దక్కన్ సిమెంట్స్ వ్యవహారం ఆ వివాదం తెరపైకి వచ్చిన సందర్భంలో కూడా అనేక అంశాలు చర్చించాం. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవైపు పరిపాలన పడకేసి ఇలాంటి మొత్తం వ్యవహారాలు భూదందాలు తెరపైకి రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చిన రివిలేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు స్పష్టంగా ఒకటిగా అనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఏదైతే ఉండాలో అది కాకుండా దాని స్థానంలో ఒక మాఫియా గ్యాంగ్ చేరింది. ప్రతి విషయం కూడా స్వలాభంతో తర్వాత అక్రమాలతోని రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థలకి సంబంధం లేకుండా ప్రజల యొక్క అంటే వనరులు ఏవైతే ఉంటాయో భూమి కానివ్వండి, డబ్బు కానివ్వండి దుర్వినియోగం చేసే పద్ధతిలో జరుగుతున్న దానికి ఇది ఇవాళ ఇది ఒక నిదర్శనం మాత్రమే. దిస్ ఈజ్ నాట్ టోటల్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఇప్పుడు ఇది ఒక అంటే ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక మాఫియా యాక్టివిటీ ఏదైతుందో దానికి ఇది ఒక ఉదాహరణలాగా అంతే తప్ప ఇంతే కాదు. ఇంకా దీనిని మించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల రెట్లలో ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఇవాళ దీని వెనకాల ఎవరున్నారు అని అంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఆఫీసు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ డక్కన్ సిమెంట్ విషయంలో జరిగిన వ్యవహారం అంతా ఎక్కడ జరిగింది ఇది? ఆ వివరాలన్నింటిలోకి వెళ్తూ ఉంటే చాలా భయం కలిగించే పద్ధతుల్లో తర్వాత అసలు ప్రజలకి ఏమాత్రము ఒక మంచి హోప్ అనేది లేని పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ అయితే వీటికి పరాకాష్ఠ కూడా ఉంటుంది. పరాకాష్ఠ మనం చూసినాము. అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఇష్టం ఉన్నట్టుగా చేస్తే ఏమవుతుంది అనే దానికి ఆ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఊచలు లెక్కబడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే చట్టం అంతా గొప్పది, ఈ దేశంలో న్యాయస్థానాలు కూడా గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వ్యవస్థలు బలమైన వ్యవస్థలు, ఈ బలమైన వ్యవస్థకి చీడబట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ అనేక స్థాయిలో ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి నుంచి కింద వరకు ఉన్న నాయకత్వం అంతా కూడా ఇవాళ మాఫియాలాగా తయారయ్యి ప్రజల్ని పీడించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తీగలాగితే డొంక కదిలిందని అన్నట్టుగా అదే సందంగా ఇవాళ ఈ భూమి వ్యవహారం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అసలు రేరా అనే ఒక సంస్థ ఉన్నది, యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ ప్రకారము రేరా పర్మిషన్ లేకుండా దేనికి ఏ బిల్డింగ్ కానీ తర్వాత ప్లాట్లు కానీ ఆఫర్ చేయడానికి లేదు. తర్వాత చూడండి ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. ప్రచార సంస్థలు ఇప్పుడు టీవీ ఛానల్స్ వీళ్ళందరూ టీవీ ఛానల్స్ అధిపతులకి ఇవాళ ఏమైపోయిందంటే వీళ్ళు పెద్ద బ్రోకర్లలాగా లేకపోతే మాఫియాలాగా తర్వాత వ్యవస్థల్ని నియంత్రించే దానికోసము శాసించే వ్యక్తుల్లాగా ఇవాళ ఎదగడం అంటే ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, వాళ్ళ చేతిలో తర్వాత ఎగ్జిక్యూటివ్ చేతిలో కానివ్వండి ఉండాల్సిన పవర్స్ అన్నింటిని కూడా ఈ లుంగి బ్యాచ్లు, లంగా బ్యాచ్లు హస్తగతం చేసుకొని వాళ్ళ అస్తవ్యస్తాన్ని సమాజంలో తెలంగాణ సమాజానికి తర్వాత తెలంగాణ ఇమేజ్కి, హైదరాబాద్ ఇమేజ్కి ఏ రకమైన నష్టాన్ని చేకూరుస్తున్నారో చూడండి మీరు. ఒక సొసైటీ ఎన్నికల కోసమే తర్వాత దాంట్లో ఓట్లు సంపాదించే దానికోసం ఇంత క్రిమినల్ కాన్స్పిరసీ తర్వాత ఇంత మాఫియా యాక్టివిటీని వ్యవస్థలోకి తీసుకొని వచ్చి వందలాది నుంచి వేలాది కోట్ల వరకు డబ్బు దండుకునే దానికోసము ఈ మొత్తం బ్యాచ్ ఎవరన్నా కానివ్వండి, దాంట్లో మంత్రులు ఉండనివ్వండి, తర్వాత అధికారులు ఉండనివ్వండి, ముఖ్యమంత్రి ఉండనివ్వండి, ఎవడన్నా ఉండనివ్వండి, వాళ్ళు చేసే పని మాత్రము
ఈ కథనంలో చెప్పిన ప్రకారం చూస్తే మొత్తము ఒక క్రిమినల్ యాక్టివిటీ. పరిపాలన చేస్తున్నారా, క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నారా అనేది సందేహం కలుగుతూ ఉన్నది. తర్వాత గన్స్ ఉపయోగించడం ఏంది, తర్వాత ఇండస్ట్రియలిస్ట్ని పిలిపించి గన్లతో బెదిరించడం ఏంది, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేదానికి ఏదైనా విలువ ఉన్నదా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా వద్దా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా వద్దా, గత కేసీఆర్ గారి పరిపాలనలో వ్యవస్థలు ఎలా ఉండేవి, ఎలా పనిచేసినాయి, తర్వాత ఇండస్ట్రీస్ ఏ రకంగా వచ్చినాయి, శాంతి భద్రతలు ఏ రకంగా ఉండే, పరిపాలనా సంస్కరణలు ఏ రకంగా ఉండే, ప్రజలు ఎంత ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంత బాగా బతికిన సందర్భం అది. ఇవాళ ఎక్కడ పోదామన్నా, ఏం చేద్దామన్నా ప్రతిబంధకాలు, తర్వాత భయాలు, తర్వాత బెదిరింపులు, పట్టపగలు రోడ్ల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల కోసము, తర్వాత భూముల కోసము. ఏ ఒక్క భూ వ్యవహారం కోర్టులు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పర్సంటేజీలు, తర్వాత కోట్లాది రూపాయల డిమాండ్లు ఏదైతే జరుగుతున్నదో ఇది వ్యవస్థ కాదు, ఇది అవ్యవస్థ, తర్వాత అరాచకము, ఒక మాఫియా లాంటి వ్యవస్థని తీసుకొని వచ్చి ఇవాళ తెలంగాణకి ఎన్నడూ తెలియని ఈ వ్యవస్థని తెలంగాణ ప్రజల మీద రుద్దడము, భయభ్రాంతులను చేయడము, దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు దీని మీద దిద్దుబాటు చర్యలు ఏతుందో ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం కూడా ఉన్నది. తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇది పరాకాష్ఠకు చేరింది. దీన్ని ఈ రకంగా కొనసాగిస్తే ఈ సమాజం, తెలంగాణ సమాజం యొక్క మనుగడకే, ఫ్యూచర్కి చాలా భంగకరంగా ఉన్నది. అందుకని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పొలిటికల్ పార్టీస్ చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక్క పొలిటికల్ పార్టీ తప్ప మిగతా అన్నీ కూడా అనేక విషయాల మీద ప్రజలకు సంబంధించి, ప్రజల భద్రతకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి మౌనాన్ని వహించడము, తర్వాత దుర్మార్గాన్ని ప్రోత్సహించడం లాంటిది ఏదైతే చేస్తున్నారో ఇది ఆగాలి. ఇది దీన్ని ఆపాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ బీజేపీ కానివ్వండి, ఇవాళ తెలుగుదేశం ఇంతో అంత మిగిలిన తెలుగుదేశం కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇవంతా ఈ విషయంలో, ఈ దుర్మార్గం చేసే విషయంలో ఏకమై తర్వాత ఈ టీవీ ఛానళ్లతోని, ఈ టీవీ ప్రచార మాధ్యమాలు ఎంత దుర్మార్గంగా తయారైనాయి. వీటన్నిటి మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రొయాక్టివ్గా యువత, తర్వాత విద్యార్థులు ముందుకు రావాల్సిన, మొన్న ఏ రకంగా అయితే పౌర సమాజము, విద్యార్థులు, తర్వాత మేధావులు ముందుకొచ్చి బీఆర్ఎస్ వెనకాల సమీకృతమై పనిచేయడం మూలంగా మనం ఒక గొప్ప విజయాన్ని సాధించినాము. అదే ఉదాహరణగా చేసుకొని వాళ్ళ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా రాష్ట్రంలో వ్యవస్థ కుప్పకూలిందని, అరాచకం రాజ్యమేలుతోందని భరత్ గారు అలాగే విజయ్ గారు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పౌర సమాజం, మరి ముఖ్యంగా యువత మేల్కొనాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తం వ్యవహారాలకు అడ్డుకట్టపడి తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సిన సమయం ఆసనమైందని పిలుపునిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మరొక కీలకమైన అంశం మనకు కనిపిస్తోంది విజయ్ గారు. ప్రతినిత్యం కూడా రైతులు, లక్షలాది మంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కిన దయనీయమైన పరిస్థితి. దాదాపు 2 నెలలు కావస్తున్నా కనీసం ఒక్క గింజ కూడా కొంటలేరని చెప్పేసి రైతుల గుండెలు పగులుతూ ఉన్నాయి. నిన్న నల్గొండ కలెక్టరేట్ వేదికగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రైతుల పక్షాన కదం తొక్కిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఉద్యమాన్ని? రైతులకు ఒక రకమైనటువంటి వాతావరణం తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. రైతులు ఎంజాయ్ చేశారు. వాళ్ళ పంటకు సంబంధించి ఒక ఎన్నడూ రానటువంటిది, చరిత్రలో లేనటువంటిది, భూమికి ఎప్పుడైనా శిస్తు కట్టేటువంటి వాళ్ళు, భూమి ఉంటే పైసలు వచ్చి రావటం, పంట పంతే అమ్మడం ఎంత కష్టంగా ఉండే, వాటర్ సమస్య ఉండే, కరెంటు సమస్య ఉండే, ఇన్ని సమస్యలతో మొత్తం పక్క చిక్కి ఆగమాగమైనటువంటి రైతాంగము తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వము పూర్తిగా రైతు కోణంలో పరిపాలన చేసి వాళ్ళ సమస్యలను చాలా వరకు పరిష్కరించడానికి కృషి చేసింది. ఆ ఫలాలను వెంటనే అందించింది, ఎంజాయ్ చేశారు. విద్యుత్ సాధించి ఆ తర్వాత పంట పండితే అధికంగా దిగుబడి కూడా వచ్చింది. ఆ 10 ఏళ్ల కాలంలో వచ్చిన పంటను ఇమ్మీడియట్గా కొనడం, డబ్బులే వెంటనే పడడం,
రైతుల చేతుల్లో డబ్బులు రొటేషన్ అయ్యే విధంగా ఎప్పుడు డబ్బులు చేతులలో ఆడే విధంగా ప్రభుత్వం చేయగలిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు నిర్లక్ష్య వైఖరి, రైతు కోణంలో కాకుండా ఇట్లా మాఫియా కోణంలోనే పరిపాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో పండించినటువంటి పంటను మీరు చెప్తున్నారు 8,500 కేంద్రాలు పెట్టినామని చెప్తున్నటువంటి వరి ధాన్యానికి సంబంధించిన మొక్కజొన్న సమస్య, వరి ధాన్యం సమస్య, పత్తి సమస్య, పెసళ్ళు, జొన్నలు, ఏ పంట చూసినా ఏ పంట పండించిన రైతాంగం కూడా ఇబ్బందులకు పాలు చేస్తున్నటువంటి విధంగా వీళ్ళ పరిపాలన విధానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా వరి ఎక్కువగా పండిస్తున్నటువంటిది. ఇప్పుడు వరి కోతలు వచ్చి దాదాపు నెల దాటింది. వీళ్ళు పెట్టిన కళ్ళాల్లోకి వచ్చి కేంద్రాల్లోకి వచ్చి నెల దాటిన తర్వాత కూడా ఇప్పటికీ కొనుగోలు సాగట్లేదు. వీళ్ళు సతాయిస్తే ఏంటంటే పక్కకున్నటువంటి మిల్లులకో, పక్క రాష్ట్రాలకో, వ్యాపారులకో అడ్డికి పావుసేరులాగా అమ్మేసుకుంటే, ఎందుకంటే ఆ రైతులు కాపలా కాయాలి, అది తాళ్ళు తీస్తుంటారు, తర్వాత మాయచేర అనే పేరుతో చేస్తున్నారు, బస్తాలు లేవనేది, లారీలు అన్లోడ్ అయితే లేవనేది, కొద్ది రోజులు అంతా ఆన్లైన్ చేయాలనేది పెట్టిర్రు. ఆన్లైన్ చేయాలని పెడితే మళ్ళీ ఆన్లైన్ లేదు, పాత పద్ధతే ఉన్నది. ట్రక్ షీట్కి కూడా రైతులనే ఫాలో అప్ చేయాలని, దానికి GPS సిస్టమ్ పెడతామని ఇన్ని రకాల నిబంధనలు తీసుకొస్తుంటే ఈ కొనడానికి ముందే ఇన్ని నిబంధనలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని ఓసారి లీక్లు ఇస్తుర్రు, ఓసారి కొద్ది రోజులు ఇంప్లిమెంటేషన్, పేపర్లో లీక్ రాగానే టీవీలలో ఛానళ్ళల్లో రాగానే మొత్తం ట్రక్ షీట్ కూడా రైతులే చూసుకోవాలనగానే వాళ్ళు ఒకరోజు ఆందోళన, మళ్ళీ దానే కాదని వాళ్ళు రిటర్న్ తీసుకోవడం. అంటే కొనుగోళ్లకు సంబంధించి ఎంత డిలే చేస్తే నాకు అంత బరువు తగ్గుతుంది, అంత బడెన్ తగ్గుతుంది అంటా ఉంటే ఆడ రైతులు కళ్ళాల మీదనే ఎండాకాలం చచ్చిపోతున్నట్టు, వర్షాలు వచ్చినాయి, గాలి ద్వారాలకు వచ్చి తడిస్తే మళ్ళీ అదో సమస్య. ఈ సమస్యలన్నీ ఎదుర్కొనే విధంగా, ఇబ్బందులు గురి చేసే విధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం చేసి రైతులను పక్కదారి పట్టించి అడ్డికి పావుసేరు అమ్ముకునే విధంగా చేసింది. ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆందోళన చేసినటువంటి కార్యక్రమాలు. రైతులను చైతన్యవంతం చేయడం, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి. యాక్చువల్గా ప్రతిపక్ష పార్టీ ఇట్లా చేస్తుంటే కూడా మీడియా మాత్రం ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇంకేదైనా ఉన్నట్టు స్వార్థపరంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక లక్షల మంది రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల దాదాపు నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా కూడా విఫలమైందనే విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆందోళన చేస్తుంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోవాలి. రైతాంగం ఇంత ఇబ్బంది పడతారు, ఎందుకంటే మీకున్న నెట్వర్క్ కూడా ఉంటుంది, ఆడ అధికారులు ఉన్నారు, మీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా తెలుస్తున్నారు రైతుల దగ్గర పోలేకపోతున్నటువంటిది. అంటే ఎట్లా కొనాలి, ఏ రకంగా డబ్బులకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే వీళ్ళు డబ్బులు అరేంజ్ చేయలేకపోతుర్రు, బ్యాగులు అరేంజ్ చేయలేకపోతుర్రు. ఆ రకమైనటువంటి సమీక్షలు లేవు ప్రభుత్వం ఆ కోణంతో. ఇట్లాంటి భూ స్కామ్లు వీళ్ళకి సంబంధించిన అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి ఎవరే పనులు వచ్చినా నా దగ్గరికే పంపాలని చెప్తున్నారు. ఇట్లాంటి దానికి సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వాలి, డబ్బులు రెడీ చేసి పెట్టాలి. మీరు రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసి ఇమ్మీడియట్గా లారీలు అవసరమైతే లారీలు ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. ఇవన్నీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుండి నిరంతరం ఢిల్లీ పర్యటనలు, వివిధ రాష్ట్రాల పర్యటనలు చేసుకుంటూ రైతాంగం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంతోమంది రైతులు ఈ కాలంలో వడదెబ్బకు చచ్చిపోయారు, ఎండకు చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, పురుగు మందు తాగి చచ్చిపోతున్నారు. ఎందుకంటే తీసుకోవట్లేరు, డబ్బులు రావట్లేవు, వీళ్ళకు చెల్లించాల్సినటువంటి డబ్బులుండే అప్పులు ఉంటుంటాయి. ఈ రకమైనటువంటి ఇబ్బంది రైతాంగాన్ని కళ్ళాల మీదనే ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడు లేదు. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాత్రం ఇంత ఘోరమైన ఘోష అనుభవిస్తున్నటువంటి రైతాంగం అయితే లేదు. ఎరువుల కానించి ఈ పంట పండటానికైతే ముందు నాటు దగ్గర నుంచి రైతు బంద్ వేయలేదు, పెట్టుబడి సమస్య వచ్చింది, ఎరువుల సమస్య క్రియేట్ చేసిర్రు, కరెంటు సమస్య క్రియేట్ చేసిర్రు, నీళ్లు విడుదలలో సమస్య క్రియేట్ చేసిర్రు కొన్ని చోట్ల. ఇప్పుడు పంట కొనుగోలు, ఈ అన్ని రకాల రైతులకు ఏ రకమైనటువంటి ఈ ఒక్క కారుకే తెలిసింది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుంది అనేది మాత్రం ఈ కారు తోటి ప్రతి రైతాంగానికి అర్థమైంది. మనం ఏం కోల్పోయినాం అనేది మాత్రం రైతాంగం పూర్తిగా అర్థం చేసుకుంది. విపరీతమైన రైతులు వస్తలేవు కానీ విపరీతమైనటువంటి బూతులు తిడుతున్నారు అసలు ప్రభుత్వాన్ని. ఎన్నడూ చూడలేదు ఇట్లాంటి మళ్ళీ వస్తుందా చూద్దామనే అంత కసితోటి కళ్ళాల దగ్గరికి పోతే, కేంద్రాల దగ్గరికి పోతే అర్థమవుతుంది. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇమ్మీడియట్గా ఇంత యంత్రాంగాన్ని రంగంలోకి దించి
ఒక్క క్షణం ఒక వారం రోజులలో ఖతం చేయాల్సినటువంటి నెట్వర్క్ కూడా ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మనం వీళ్ళని పట్టించుకుంటే మళ్ళా సుఖానికి రైతాంగాన్ని ఆ రకమైనటువంటి సుఖానికి అలవాటు చేయొద్దు. ఇట్లాంటి కష్టాలు ఉంటేనే ఎప్పుడు మన చేతుల్లో ఉంటారు. ఇది ఒక భూస్వామ్య తరహా పరిపాలన ఒకలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ప్రజా సంక్షేమం ప్రజల కోణంలో ఆలోచించి మాత్రం పరిపాలన చేయట్లేదు. దీనికి సంబంధించినటువంటిది ప్రభుత్వం ఇమ్మీడియట్గా రియాక్షన్ అయ్యి రైతుల సమస్యలు అన్నీ మీరేంది బోనస్ ఇస్తా, ఇప్పుడు రైతులు ఎందాక వచ్చిరంటే కొంటచాలు బోనస్ అవసరం లేదు సార్ ముందైతే కొనండి అనే కాడికి తీసుకొచ్చింది. వీళ్ళు బోనస్ ఇస్తాం అన్ని పంటలకి అనే పోయి రైతాంగము మా పంట కొనండి అనే యాక్చువల్గా బోనస్ కోసం ధర్నాలు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉండే, బోనస్ పోయి మాకు ఈ పంట కొంటే చాలు అనేటువంటి వాతావరణం క్రియేట్ చేసి పెట్టిందంటే రైతాంగాన్ని ఎంత మోసం చేసిందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ భరత్ గారు, మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి 10 ఏళ్ల పాటు గుండె ధైర్యంతో బతికిండు తెలంగాణ రైతు. 60 ఏళ్ల అరిగోస తీరిన సందర్భాన్ని మనం చూసాం. ఇక సమస్య ఉండదు, భవిష్యత్ అంతా కూడా బంగారుమయమైందని చెప్పేసి రైతులు ధీమాతో ధైర్యంతో ఉన్న సందర్భంలో ఒక్కసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి సకల కష్టాలన్నీ కూడా అన్నదాతను చుట్టుముడుతూ ఉన్నాయి. అన్నదాత అనాథగా మారిండనే ఆవేదన వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాలి? పెట్టుబడి సాయాన్ని మొదలుకొని చివరికి పంటను కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేని దయనీయమైన పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్దే గుండె పగులుతున్న రైతుల దుస్థితిని మనం ఎట్లా చూడాలి? తప్పుడు మాటలు వినకండి, మోసపోతే గోసపడతారు అని ఎన్నికల కన్నా ముందు తర్వాత అనేక సందర్భాలలో తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, మోసపోకండి, మోసపోతే గోసపడతారని. ఇవాళ తెలంగాణ పరిస్థితి, ముఖ్యంగా రైతుల పరిస్థితి స్పష్టంగా గోసపడే పరిస్థితికి చేరింది. గోస అనుభవిస్తూ ఉన్నారు. ఈ గోస ఏదైతే ఉన్నదో ప్రతి రైతాంగానికి సంబంధించిన ప్రతి అంశంలో ఇవాళ పరిపూర్ణంగా ఎంటర్ అయిపోయింది. మీరు తెలంగాణ రావడానికి ముందు తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముగిసిన తర్వాత పరిస్థితులు చూస్తే చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతులని గోసబెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అరాచకపు పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోసగాళ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ లంగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ హింసని ప్రోత్సహించి ప్రజలని అణిచివేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పార్టీ అనేది అన్ని రకాలుగా ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఈ వ్యవసాయ రంగము రాష్ట్ర ఎకానమీలో ఇయ్యాలటికి కూడా 60-70% మధ్యలో ఉన్నది. తర్వాత రూరల్ ఎంప్లాయ్మెంటులో 90% వ్యవసాయం ఉన్నది. సెన్స్ ఉన్నవాడు, ఎవరికైనా బుద్ధి ఉన్న పరిపాలకుడు ఎవడైనా ఏం చేస్తాడంటే వ్యవసాయ రంగాన్ని మంచిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. తర్వాత రైతులకి నీళ్లు వచ్చేటట్టుగా, కరెంటు వచ్చేటట్టుగా, ఎరువులు కరెక్ట్ టైంకి వచ్చేటట్టుగా, పండిన పంటని వడగళ్ల వాన పాలు కాకుండా తర్వాత ప్రకృతి వైపరీత్యాలకి గురయ్యి పంట నాశనం కాకుండా ఉండే చర్యలు తీసుకునేటట్టుగా, తర్వాత కల్లాల దగ్గర ధాన్యాన్ని ఒక క్రమబద్ధంగా కొనేటట్టుగా, ఆ డబ్బు వాళ్ళ ఖాతాలలో రైతుల ఖాతాలకి భద్రంగా చేరేటట్టుగా, తర్వాత రైతుకి వ్యవసాయానికి సహాయం ఉండేటట్టుగా, ఏదైనా కష్టం వచ్చి తట్టుకోలేని పరిస్థితుల్లో రైతు ఆత్మహత్య చేసుకున్నా చనిపోయినా కానీ వాళ్ళకి ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికోసం, రైతు కుటుంబాన్ని ఆదుకునే దానికోసము 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరేటట్టుగా ఇన్ని వ్యవస్థలు చేసి బ్రహ్మాండంగా తెలంగాణలో పంట దిగుబడి కేవలం 20 లక్షల టన్నుల నుంచి 2012-13లో 20 లక్షల టన్నులు ఉంటే కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని విరమించే సమయానికి 2023 సంవత్సరానికి 3 కోట్ల
25 లక్షల టన్నుల దిగుబడి రైతులు సాధించే దానికోసము కేసీఆర్ గారి పని విధానము, బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క పట్టుదల, తర్వాత ప్రజల కోసం వాళ్ళకు ఉండే కమిట్మెంట్ని నిరూపింపజేస్తూ ఉంది. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం అస్తవ్యస్తం కావడమే కాకుండా రైతులు ఇక్కట్ల పాలవుతూ ఉన్నారు. రైతులు ప్రతిదానికి మనం చూస్తున్నాం, మళ్ళా రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, దిక్కులేని పరిస్థితుల్లో ఎంతకో అంతకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతులకి కలగడం అంటే ఇది దురదృష్టకరం. అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెద్ద పెద్ద మాటలు చెప్పే వాళ్ళని, ఎచ్చులు కొట్టే వాళ్ళని నమ్మితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అనే సామెతలాగా మనకు కనీసము కేసీఆర్ గారు సముపార్జించిన ఏదైతే వ్యవస్థలు ఉండేనో తర్వాత దానివల్ల జరిగే లాభము అది కూడా పోయింది. అసలు ఈయన చెప్పిన అర్రాస్ పాటలు పాడి 2 ఇస్తే 4 ఇస్తారు, 4 ఇస్తే 8 ఇస్తా అని ఏదైతే లంగ మాటలు, దొంగ మాటలు ఏదైతే ప్రామిస్ చేసి మోసం చేసినరో అది కూడా రాకుండా పోయింది. అంత ఇచ్చేది కూడా ఇవాళ సరిగా రావట్లేదు. ఈ పరిస్థితి ఏ పరిస్థితిని తీసుకున్నా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, ఏంటంటే ఒక నిజాయితీ లేని, తర్వాత ప్రజా వ్యతిరేకమైన, తర్వాత దౌర్జన్యపూరితమైన గుండాగిరితోని సొంత లాభం కోసము ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తెలంగాణ వ్యవస్థని, తర్వాత తెలంగాణ ప్రజల్ని అన్యాయాల పాలు చేస్తూ, దౌర్జన్యాల పాలు చేస్తూ, హింసకి తర్వాత బతకడమే కష్టమైన పరిస్థితిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకొని రావడం ఏదైతే ఉందో దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ప్రతినిత్యం కొట్లాడి దీన్ని అంటే రూపుమాపాల్సిన అవసరం ఉంది. దీన్ని రూపుమాపడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరాన్ని మాత్రం ప్రజలు గమనించాలి. పోరాటాలలో బీఆర్ఎస్తో మమేకమయ్యి మనమందరం మమేకమై కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. మనం చూస్తా ఉన్నాం, పూర్తిగా 10 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో బతికిన, ఆత్మగౌరవంతో బతికిన తెలంగాణ అన్నదాతను అరిగోస పెడుతున్న కాంగ్రెస్కు భూస్థాపితం చేసే వరకు కూడా, కాంగ్రెస్ సర్కారును భూస్థాపితం చేసే వరకు కూడా ప్రతి ఒక్కరం నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెప్పి భరత్ గారు పిలుపునిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎప్పుడు కూడా లేని కష్టాలన్నీ కూడా అన్నదాతను చుట్టుముట్టాయి. గ్యారంటీల మాట దేవుడు ఎరుగు, చివరికి ఇచ్చిన హామీలు కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలకు కూడా దిక్కు లేకుండా పోయిందనే ఆవేదనను, ఆగ్రహాన్ని భరత్ గారు అలాగే విజయ్ గారు వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. విజయ్ గారు మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది, బండి అనుచరుల గూండాగిరి అంటూ. నిన్న ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు మైనర్ బాలికకు న్యాయం చేయాలి, అలాగే బండిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసిన సందర్భం. ఆ క్రమంలోనే సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాలి మొత్తం జరుగుతున్న పరిణామాల్ని? బండి సంజయ్ బీజేపీకి సంబంధించిన 140 కోట్ల భారతదేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన కొడుకు చేసినటువంటిది పోక్సో, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి కేసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంలో ఒక గుండాయిజం, ఒక రౌడీయిజం, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా వీళ్ళు సిద్ధాంత ప్రకారం మేము దేశవ్యాప్తంగా కొట్లాడుతున్న సందర్భంలో ఒక బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు, మంత్రి, వాళ్ళ అనుచరులు రాష్ట్రంలో ఎట్లా గుండాగిరి చేస్తున్నారు, ఎట్లా రౌడీయిజం చేస్తున్నారు. మన ఆ రోజు కరీంనగర్లోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫ్ మీద దాడి చేసి ఇంకో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాహనాన్ని ఎంత పట్టపగలు ధ్వంసం చేసి రోజున అదొక గుండాయిజానికి, అదొక రౌడీయిజానికి, అదొక మాఫియాకి, అదొక మేము ఇట్లనే మాది ఇదే పద్ధతి, మేము దేశవ్యాప్తంగా ఇట్లనే చేస్తున్నాం బీజేపీ అని ఒకటి నిరూపణ చేశారు. నిన్న నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా మీరు కొడుకు చేసినటువంటి ఘనకార్యం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మంత్రిని డిస్మిస్ చేయాలి, మంత్రిని తప్పించండి అని ప్రజాస్వామ్య హక్కు ప్రకారం ఇంకొకళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ నిరసనకారుల మీద మీరు దాడి చేయడం అంటే ఈ దేశంలో కేవలం ఇంకేంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాత్రమే అంత ప్లస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అంటే శాంతి భద్రతల విషయంలో ఇటు రాష్ట్రము అటు కేంద్రము ఏ రకమైనటువంటి శాంతి కాపాడకుండా గాలి కొదిలేసిర్రు అనేది అర్థమవుతుంది. ఈయన కొడుకుని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో
నేను ఏమైనా చేయగలుగుతానని మోహిదీపట్నంలో కూడా చేసినటువంటిది. ఆవులు పోతున్నాయని చెప్పి ఒక వెహికల్లో ఆవులు లేవు, ఏం లేవు, ప్లైవుడ్ వెహికల్ని పట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటూ పోయి మొత్తం ఆ వెహికల్ రోడ్డు మీద ధ్వంసం చేసినటువంటిది. అందులో ఉన్న వెహికల్లో ఉన్నటువంటి ప్లైవుడ్ మొత్తం కిందేసి రోడ్డు మీద గందరగోళం అర్ధరాత్రి చేసినటువంటి సిచ్యువేషన్ చూసినాము. అంటే అధికారం వీళ్ళదే ఉందని, పైన కింద మాదే ఉంది అధికారంలో అని చెప్పి ఇష్టం ఉన్న అరాచకం ఇంకా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేయలే ఇంత అరాచకం చేసినటువంటిది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి అరాచకం, ఈ రకమైనటువంటి గుండాయిజం చేస్తున్నారు. మా కొడుకుని అరెస్ట్ చేస్తే నేను ఏమైనా చేస్తే ఇక్కడ మత గొడవలు చేస్తా, అది చేస్తా అని చేస్తున్నటువంటి అరాచకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీసం అడ్డుకోవట్లేదు. అక్కడ ఒకవేళ ఆవులు అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆడ పోలీసులు కూడా ఉన్నారు, పోలీసుల నుండి కూడా చూస్తూ ఆ లారీ మీద చేసినటువంటి దాడి ఎంత భయానకంగా కనిపిస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్లస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు పోక్సో కేసులో అరెస్ట్ అయితే సంబంధం లేదంటారు. ఒక హోంమంత్రి ఆయన కొడుకుని నేను అప్పగించిన అంటే 8 రోజుల నుంచి దాచిపెట్టినట్టే కదా. ప్లస్ సెటిల్మెంట్ చేసిర్రు, ఇంకోత మధ్యవర్తిగా తీసుకొచ్చినటువంటి ఇంటికి పిలిచి సెటిల్మెంట్ కోసం మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే సెటిల్మెంట్లో బెదిరింపు, భయోత్పాతం క్రియేట్ చేసి చేసినటువంటి అదే వేరే వాళ్ళు చేస్తే ఇప్పటికీ తండ్రిని కూడా అరెస్ట్ చేసి పెట్టేవాళ్ళు లోపలికి సామాన్యులైతే. అదే ఈయన తండ్రి ఈ రకంగా చేస్తే ఇంతవరకు నోటీస్ లేదు, అరెస్ట్ లేదు, మీదంగా ఎదురుదాడి చేసి ఫిజికల్గానే దాడులు చేసేటువంటి గుండాయిజానికి పోయిర్రంటే మీరు మీ చేతుల్లో నిజంగానే కనుక రాష్ట్రం మీ చేతులు ఉంటే ఇంకెన్ని గుండాయిజాలు చేసేవాళ్ళు. ప్లస్ ఈ గుండాయిజాన్ని అరికట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చూస్తూ ఎందుకుంటున్నారు? ఇక్కడ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందా మీరు అనుసరించిన? ఎందుకంటే నేను ఆర్ష్గా ఎట్లా ఉంటా బండి సంజయ్ మీద అని మీరు అన్నందుకు ఇంటర్వ్యూలో అన్నందుకే పోలీసులు మెతక వైఖరి అనుసరిస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేంద్ర హోంమంత్రిగా ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. మైనర్ బాలికకు సంబంధించినటువంటి నిందితుడిని మీరు మీ ఇంట్లో పెట్టుకొనే పోలీసులకు అప్పగించారు అంటే నిందితుడిని దాచిపెట్టారు. పోక్సో కేసుకు సంబంధించినటువంటి నిందితుడిని దాచిపెట్టినందుకు కూడా పెద్ద ఎత్తున శిక్ష ఉంటుంది. ఆ చట్టాన్ని కూడా గౌరవించాలి. మీరు నైతిక విలువలు పాటించలేదు, చట్టాన్ని గౌరవిస్తలేరు, కేంద్ర హోంమంత్రి అనే ఒక జ్ఞానం లేకుండా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో మొత్తం కొల్యూడైపోయినటువంటి సిచ్యువేషను. కొల్యూడైపోయి ఎవరైనా ఇతరులు ప్రశ్నిస్తుంటే దీన్ని నిరసన వ్యక్తం చేస్తుంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళ మీద దాడులు చేయడు, మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా వాళ్ళ మీద దాడులు చేయడు, మళ్ళీ మీరే సోషల్ మీడియాలో మైనర్ బాలికకు సంబంధించినటువంటి మొత్తం బయటపెట్టి ఆగమాగం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నారు. అంటే మీకు ఒక విచ్చలవిడితనము, మీకు ఎందుకు వచ్చిందో అధికారం అహంకారం అనేది మధ్యంతరంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తూ మొత్తం బుల్డోజ్ చేస్తూ ఒక దౌర్జన్యాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రజాన్ని భయోత్పాతానికి క్రియేట్ చేస్తున్నారు. 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కలిసిపోయి భయోత్పాతానికి తెలంగాణ సమాజాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ సమాజంలో మా 2 జాతీయ పార్టీలు తప్ప ఇంకొకరు ఇక్కడ ప్రశ్నిస్తానికి లేదు, ఇంకొకరు పరిపాలన చేయడానికి లేదు అనే ధోరణితోటే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇట్లాంటి అరాచకాలను, ఇట్లాంటి దౌర్జన్యాలను, ఇట్లాంటి దోపిడీలను నిరంతరం ప్రజలు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలి ప్రజల ఇబ్బందులను మొత్తం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నిజంగా కూడా నిన్న మత గొడవకు ప్రేరేపించమైనటువంటిది. ఆడ ఆవులు లేవు, ఏవి లేవు, పోయి మధ్యరాత్రి జై శ్రీరామ్ అనుకుంటా పోయి చేసిందంటే దీని వెనకాల ఇప్పుడు ఈ బండి సంజయ్ లాంటి మనుషులు ఉన్నట్టే కనిపిస్తుంది. కేంద్ర హోంమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, పోలీసుల ముందే దౌర్జన్యాలు జరుగుతున్నా, పోలీసుల ముందే ఎమ్మెల్యేల వెహికల్ బలగొడుతున్నా, పోలీసుల ముందే ఇట్లాంటి మత గొడవలకు కావాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఏమైనా కానీ అలజడి సృష్టించాలి అనే ధోరణితో, ఎందుకంటే దేశంలో మేము బీజేపీకి రావాలంటే ఇట్లాంటి అలజడులు ఉండాలి అనే దాంతోటే రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి వ్యవస్థకు, అరాచకమైనటువంటి దాడులకు తెరలేపుతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయడానికే 2 జాతీయ పార్టీలు కంకణం కట్టుకుందా అనేది మాత్రం అనుమానం వస్తుంది. ప్రజానికం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. పూర్తిగా మనం చూస్తున్నాం, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అడుగడుగునా కూడా కాంగ్రెస్ బీజేపీ కలిపి చిచ్చు రేపుతున్నాయనే అంశం తెలంగాణ సమాజం గమనించాలని విజయ్ గారు సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు, మనం చూస్తా ఉన్నాం
మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసు విషయంలో నిష్పాక్షపాతమైన విచారణ జరగాలన్నా కూడా, మైనర్ బాలికకు న్యాయం జరగాలన్నా కూడా బండిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా నిరసనలు హోరెత్తిన సందర్భం. నిన్న సిరిసిల్లలో నిరసన చేస్తున్న వారిపై బీజేపీ దాడి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మీరు కూడా ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు, మొత్తం పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఒక క్రియేటెడ్ అట్మాస్ఫియర్ అది సిరిసిల్లలో జరిగింది కావాల్సుకొని ఒక కుట్రపూరితంగా దాన్ని క్రియేట్ చేసి ఇవాళ ఈ విషయాన్ని నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్ళించేదానికి బండిని బర్తరఫ్ చేయడం అనేది అతను, ఎందుకనంటే ఈ కేసులో, ఈ ఫోక్సో కేసులో ఈ కేసుని పైకి రాకుండా ఉండేదానికోసము దీన్ని కేసు రిజిస్ట్రేషన్ కాకుండానే ఉండేదానికోసం అనేక ప్రయత్నాలు చేసినారు. తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారు, బహిరంగంగా బెదిరించే ప్రయత్నం చేసినారు బండి సంజయ్ గారు. కాబట్టి ఫస్ట్ ఆయన మీద కేసు కట్టాలి. ఆయన మీద ఆయన ఇందులో నేరస్తుడిగా ఈ నేరము ఏదైతే ఉందో ఆ నేరాన్ని రిజిస్టర్ కాకుండానే, తర్వాత దాని మీద విచారణ జరగకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రులని, ఆ అమ్మాయిని బెదిరించిన కార్యక్రమం ఏదైతే వెలుగులోకి వచ్చిందో దాని మీద ఆ కేసు కట్టాల్సిన అవసరం ఉన్నది. ముందుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ని కాపాడే కార్యక్రమం స్పష్టంగా చేస్తుంది. ఎందుకంటే 8 రోజుల దాకా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. 8వ రోజున మాత్రము మీరు లొంగిపోతే బాగుంటుంది, అప్పగించండి అని అన్నాడు. అప్పగించండి అని అంటే వారి చేతిలో, బండి సంజయ్ చేతిలోనే ఈ అబ్బాయి ఉన్నట్టు కదా, ఆయన కొడుకు. ఆయన అప్పగిస్తేనే కదా అప్పటిదాకా అప్పుడు ఏంది పోలీస్ స్టేషన్కి వచ్చింది. అంటే మీరు ఆ నెక్సెస్ చూడండి. ఒకటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు, తర్వాత బండి సంజయ్ గారు, తర్వాత అందులో ఉన్న నేరాన్ని ఎదుర్కొంటున్న కుర్రాడు, వీళ్ళంతా రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నట్టుగానే ఆ సంభాషణ తెలియజేస్తూ ఉన్నది. ఫస్ట్ అసలు బండి సంజయ్ ఈ నేరాన్ని కప్పిపుచ్చే దానికోసము, తర్వాత సాక్షుల్ని బెదిరించే కార్యక్రమం ఏదైతే జరిగిందో అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ లాగానే ఉంది. ముందుగా వారి మీద కేసు కట్టాలా. కేసు కడితే అప్పుడు మోడీ గారి ఇష్టం అది. మరి ఈయనని ఈ నేరాన్ని ఎదుర్కొంటున్న ఇంత హీనమైన నేరం ఇది. ఫోక్సో కేసు అని అంటే చాలా హీనమైన నేరం. ఈ హీనమైన నేరాన్ని ఎదుర్కొన్న వ్యక్తిని మంత్రివర్గంలో కొనసాగిస్తారా, లేకపోతే ప్రజల అభిష్టానికి తగ్గట్టుగా తనని మంత్రివర్గం నుంచి తప్పిస్తాడా అనేది ముందుగా మోడీ గారు తేల్చాలి. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఆయనకే ఆ హక్కు అధికారం ఉన్నది. అది చేయకుండా ఆ నేరం బయటపడి ప్రజలు చర్చిస్తున్న సమయంలో కూడా హైదరాబాద్లో స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన, ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి గారు చాలా ఆహ్లాదంగా వెల్లువిరిసే నవ్వులతోని వారు మాట్లాడుతుంటే అది ప్రధానమంత్రి ముందు అంటే ప్రజలకి ఏ రకమైన హోప్ లేని పరిస్థితిని, తర్వాత ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితుల్ని, తర్వాత మేము ఏం చేయదలుచుకుంటే అదే చేస్తాము, మీ ప్రజలన్నా ప్రజల యొక్క అభిప్రాయం అన్నా మాకు పెద్ద లెక్కలేదు, మేము ఒకవేళ నేరస్తులను ప్రోత్సహించాలనుకుంటే మేము ఈ రకంగానే చేస్తామన్న చందంగా ఇవాళ విషయాలు జరుపుకుంటూ వచ్చినాయి. మనం అదంతా అందరి కళ్ళ ముందు జరిగింది. ఆ తర్వాతనే కోర్టులో కేసు నడిచింది. అది మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు రిజెక్ట్ చేసింది. ఆర్డర్స్ రిజర్వ్ చేసిన తర్వాత ఇంకా ఈ పప్పులు ఉడకవు, ఈ ఆటలు సాగవని అనుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మీరు సరెండర్ చేస్తే బాగుంటుంది అని వారు అనడము, వెంటనే వీరు సరెండర్ చేయడము, ఇదంతా కూడబలుకొని చేస్తున్నట్టుగా ఉన్నది తప్ప అంటే కాపాడలేని పరిస్థితి ప్రజలు. తర్వాత పౌర సమాజం కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, ఎప్పుడైతే దీంట్లో నుంచి తప్పించుకునే, ఈ నేరం నుంచి తప్పించుకునే దానికి వీల్లేని పరిస్థితుల్ని సమాజంలో తీసుకొని వచ్చినారో అప్పుడు ఇక తప్పదు, లొంగిపోదాము, తర్వాత చూసుకుందాము, ఎట్ట చేద్దామనే ఆలోచన చేసినట్టు అనిపిస్తుంది తప్ప చట్టాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి, తర్వాత
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మంచి జరగాలనే కోరిక అటు కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి లేదు, చివరికి బద్ధశత్రువు బీజేపీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఎంఐఎం పార్టీకి కూడా లేదు. ఓకే, వీళ్ళందరూ ఏకమైనారు. ఒక బాలికకు అన్యాయం చేసే దానికోసము 2 నేషనల్ పార్టీలు, తర్వాత ఇంకొక పార్టీ, అది ఏ పార్టీనో వాళ్ళే చెప్పుకోవాలి, ఎంఐఎం పార్టీ, తర్వాత పౌర సమాజం, టీవీలు ఏకమయ్యి ఈ అన్యాయానికి పాల్పడ్డారు. తర్వాత ఇంకా బండి సంజయ్ మీద ఇంత మటుకు కేసు కూడా పెట్టలేదు. ఓకే, వేరే ఎవరెవరు మీదనే ఇప్పుడు వాళ్ళని కేసులో నేరస్తులుగా చేస్తున్నారు. కానీ ఇంత మటుకు బండి సంజయ్ని కానీ మరి బలవంతంగా ఒప్పించే దానికోసం ఈ కేసు విత్డ్రా చేయడానికి ఒప్పించే దానికోసం ఈ కేసు పెట్టకుండా చూసే దానికోసం మధ్యవర్తుల్లాగా కొంతమంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కూడా చర్యలు లేవు. అంటే ఏందన్నట్టు ఇప్పటికీ కూడా ఏదైతే అన్యాయాన్ని వీళ్ళు మొదలుపెట్టినారో ఇంకా ఆపలేదనేది, తర్వాత అధికార బలంతోని బలుపుతోని ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. నేరస్తుల చేతిలో రాజ్యం ఉంటే ఏ రకమైన పరిస్థితులు పరిణామాలు ఉంటాయనేది ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాము. దీన్ని ఆపాల్సిన అవసరం కూడా ప్రజలు, తర్వాత ప్రజా సంఘాలు, తర్వాత ప్రజల పట్ల నిబద్ధత ఉన్న మీడియా దీన్ని ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నదనేది గమనించాలని మనం. ఎస్ విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం భరత్ గారు చెప్పినట్టు వాస్తవానికి మొత్తం వ్యవహారంపై కేవలం బీఆర్ఎస్ మాత్రమే ముందు నుంచి కూడా ఆ బాలికకు న్యాయం చేయాలని చెప్పేసి గొంతెత్తుతున్న సందర్భం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇతర పార్టీలకు సంబంధించిన వ్యవహార శైలిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇది 3 నెలల ముందే తెలుసు. ముఖ్యమంత్రే బండి సంజయ్కి సెటిల్ చేసుకో అని చెప్పినట్టు ఉన్నది. ఇది 3 నెలల ముందు నీకు తెలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మొత్తం సెటిల్ చేసుకో, లేకపోతే నేను చూస్తా అన్నట్టు అంటే ముఖ్యమంత్రి, అధికార పార్టీ ముఖ్యమంత్రే ఈ రకంగా వ్యవహరించిన తర్వాత ఇక రాష్ట్రంలో ఇంకేముంటుంది? ఇద్దరు ఎంత కొల్యూడ్ అయిపోయారు అనేది కాంగ్రెస్, బీజేపీ. ఒక ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి, ఇద్దరు కొల్యూడ్ అయిపోయారు అనే విషయాన్ని దానికి మిగతా పార్టీలు, మీడియా, ముఖ్యంగా మీడియా అసలు వార్తే లేనటువంటి సిచ్యువేషన్ లేకుండే. ఇప్పటికి కూడా పోక్సో కేసు అని రాస్తలేరు కొంతమంది. అంటే ఎట్లా కొల్యూడ్ అయిపోయింది వ్యవస్థలు, ఎందుకు అధికార పార్టీలతోటి వ్యవస్థలు ఎట్లా కొల్యూడ్ చేసుకున్నాయి ఏంటి అనేది సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంఐఎం కానీ సిద్ధాంతపరంగా ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎంఐఎం బీజేపీకి సహకరిస్తుంది, కొన్ని చోట్ల కాంగ్రెస్కి సహకరిస్తుంది. 3 పార్టీలు ఒకటే అనే విషయం మనం చాలా ఈ విషయంలో క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కనుక లేకుంటే ఆ మైనర్ బాలిక పూర్తిగా అన్యాయం అయిపోయేది, అసలు ఆ కేసే బయటికి రాకపోతున్నటువంటి సిస్టమ్ ఉండేది. అంటే సమాజంలో ఒక మైనర్ బాలికకు పై స్థాయిలో ఉన్నటువంటి హోంమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అదేవిధంగా అది ముఖ్యమంత్రిగానే దలుచుకుంటే ఓ మైనర్ బాలిక అన్యాయానికి గురయ్యేది. ఇక్కడ కనుక బీఆర్ఎస్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అవేర్నెస్ ప్రజల్లో కనుక తీసుకురాకపోయినట్లయితే మొత్తం దీన్ని సమాధి చేసేవాళ్ళు. అసలు అదో కేసు జరిగినట్టే సమాజానికి కూడా తెలియకుండా మొత్తం నల్లిఫై చేసేటువంటి సిచ్యువేషన్. అంటే మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి దేశాన్ని రక్షిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి పాలన అందిస్తున్నారు? 2 జాతీయ పార్టీలు కూడా పలుకొని ఈ రకమైన, అందుకే అంటున్నారుగా ఇట్లా ఈ విషయం తెలిసి అప్పటికే ప్రధానమంత్రికి కూడా తెలిసినట్టు ప్రధానమంత్రే నువ్వు నాతో కలువు అని ఒక ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిరు. దాన్ని నిన్న అరవింద్ గారు, ఆ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ గారు కూడా సువేందు అధికారి లాగా రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వస్తాడో ఏమో. ఇక్కడ సువేందు అధికారి 2, ఒకటి ఆయన బీజేపీ కాకుండా వేరే పార్టీ నుంచి రావడం, ఉన్నటువంటిది ఏంటంటే దేశంలో రెడ్ హ్యాండెడ్గా దొరికి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికి పంచుడు దొంగ పని చేస్తూ దొరికి రెడ్ హ్యాండెడ్గా దొరికి దేశంలో 2వ సీఎంగా అయినటువంటి, తొలి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అందులో ఈ దొంగ పనులు చేస్తూ డబ్బులు వంచినటువంటి దాంట్లో 2వ సీఎంగా బీజేపీ నుంచి ఉన్నటువంటిది. బీజేపీ నుంచి ఆయనే తొలి సీఎం. మళ్ళీ ఇక్కడ బీజేపీలోకి వస్తాడు. ఉన్న సంబంధాలు వీళ్ళిద్దరు సువేంద్ర అధికారికి రేవంత్ రెడ్డికి ఏంటంటే దొంగ పనులు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు ఇతర పార్టీల నుంచి ఇంకో పార్టీకి పోయి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు. అట్లాంటి పోలికి రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ బీజేపీలోకి
వస్తాడు అనేటువంటి దాని సంకేతం ఇచ్చినటువంటిది. ఎంపీగా మాట్లాడినటువంటి వ్యక్తి బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నారు. Okay. సువేందు అధికారి లాగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఈయన డూప్లికేట్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఈయన మోడీతో టచ్లో ఉన్నాడు అంటే మోడీతోటి వీళ్ళతో టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పోక్సో కేసు నిర్వీర్యం చేసినటువంటిది. భవిష్యత్తులో చూస్తే అసలు ముఖ్యమంత్రి నిందితుడు ఎక్కడ ఉండో ముఖ్యమంత్రికి తెలిసి ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేయించకపోవడం, ముఖ్యమంత్రి కూడా బాధ్యులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇందులో ఈ కేసులో. నిజంగా చట్టం న్యాయం ధర్మం కనుక ఉన్నట్లయితే ముఖ్యమంత్రి కూడా బాధ్యులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిందితుడు ఎక్కడుండో మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి విజ్ఞప్తి చేశారు, విజ్ఞప్తి చేసిన తెల్లారి ఆయన అప్పగించిందంటే మీకు తెలుసు, మీకు తెలిసి కూడా మీరు చేయలేదంటే పోక్సో కేసులో మీరు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూస్తున్నాం పోక్సో కేసును నిర్వీర్యం చేసేందుకు కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశారని, బీఆర్ఎస్ కనుక ఒత్తిడి పెంచకపోయి ఉంటే ఈ కేసు విచారణ ఈ స్థాయికి కూడా వచ్చేది కాదనే విషయాన్ని విజయ్ గారు అలాగే భరత్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ పౌర సమాజం కూడా జరుగుతున్న పరిణామాల్ని, శాంతి భద్రతలు ఏ రకంగా దెబ్బతింటున్నాయో ప్రతి అంశాన్ని కూడా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.